సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిద్దిపేట యువతీ యువకుల కోసం ఉచిత ఆన్లైన్ క్లాస్ హరీష్ అన్న ఉద్యోగ యాప్ను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏ యాప్ వెతికినా కూడా ముందు ఫ్రీ అంటారు, తర్వాత 500 కట్టమని విద్యార్థులు చెప్పారని, విద్యార్థులకు ఉచితంగా ఉండడం కోసం ఈ ఉద్యోగ యాప్ను ప్రారంభించినట్లు హరీష్ రావు తెలిపారు. విద్యార్థులు యువత ఉద్యోగం చేస్తాను కాదు ఉద్యోగం ఇస్తాను అనే ఆలోచనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత గంజాయికి డ్రగ్స్ కి బానిస అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సోషల్ మీడియాకు మొబైల్ ఫోన్స్ కు అడిక్ట్ అవుతున్నారని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. కొన్ని దేశాల్లో అయితే ఒక వయసు వచ్చే వరకు ఫోన్లు నిషేధించారని, ఈ రోజు చిన్నపిల్లలు అన్నం తినాలంటే కూడా మొబైల్ ఫోన్ ఇచ్చే పరిస్థితి మన దగ్గర ఉందని అన్నారు. మొబైల్ ఫోన్ కి యువత విద్యార్థులు బానిసలు కాకుండా మొబైల్ ఫోన్ ని సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ రోజు ప్రారంభించిన యాప్ ద్వారా విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాలని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాంటి ఆపర్చునిటీస్ కి మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు? హౌ బెస్ట్ యూ కెన్ యూటిలైజ్ సచ్ ఆపర్చునిటీస్. 3000 మంది గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. మీరు ఒక పట్టుదలతో ప్రిపేర్ కానీ, నేను మళ్ళీ చెప్తున్నాను, 2000 పోస్టులు మీకు అక్కడ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. హ్యూమన్స్ అండ్ యువర్ ఆస్పిరేషన్స్. ఇప్పుడున్న కాంపిటేటివ్ సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ కాలేజ్ ఫ్రెటర్నిటీ, I extend heartfelt gratitude for choosing our college for launching this app, sir. Thank you so much. And sir, my heartfelt gratitude to this institute whenever we are in necessity. And because of your unconditional support only we could get a NAC A+ grade, sir. Thank you so much, sir, for your support. Sir, your continuous support and encouragement to the educational institutions in the districts దిశగా వెళ్తున్నారు సార్. సార్ చక్రవర్తి గారు చాలా చక్కగా మా వాళ్ళందరికీ దాన్ని వివరించడం జరిగింది. For being BSc final year in Government Degree College, a warm welcome to our ఎమ్మెల్యే హరీష్ రావు గారికి మరియు అలాగే ఈ సభను ఏర్పాటు చేసిన మా కళాశాల ప్రిన్సిపల్ సునీత మేడం గారికి, అలాగే అధ్యాపక బృందం అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. హరీష్ అన్న ఉద్యోగ ఈ నిరుద్యోగులు ఉంచడం మాకు మరియు మా కాలేజీకి గర్వించదగ్గ విషయం. అలాగే మనం ఈ హరీష్ అన్న ఉద్యోగ యాప్ ఉపయోగించి మనం ఎట్లాంటి ఉద్యోగాలనైనా ప్రభుత్వ ఉద్యోగాలను మనము సాధించవచ్చు. సో ఎవరు కూడా ఎక్కడ ఏ విధమైన సెకండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మోర్ దెన్ 57 types of exams conducted in our country. చూడండి, మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ప్రిపేర్ 3000 మంది గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. మీరు ఒక పట్టుదలతో ప్రిపేర్ కానీ, నేను మళ్ళీ చెప్తున్నాను, 2000 పోస్టులు మీకు అక్కడ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. మన యాప్ యూటిలైజ్ చేసుకొని ఎంతమంది అయితే గవర్నమెంట్ జాబ్స్ కొడతారో అంతమంది ఇక్కడ సార్కి సక్సెస్ మీట్ మనం మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. సక్సెస్ మీట్ మనం ఇక్కడ పెట్టుకోవాలి. అది నేను సార్కి ఇవ్వాల్సిన. బాగుందరా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాప్ అఫీషియల్ గా లాంచ్ చేసుకుంటారు, అన్ని వెరిఫై చేసుకొని మీకు ఈవినింగ్ వరకు. థ్యాంక్ యూ. ఉద్యోగ కేంద్రం అంటారు, అభివృద్ధి కాంక్ష అంటారు. కానీ నేను ఎట్లా ఒక మనోవైజ్ఞానికుడు, సైకాలజిస్ట్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. ధన్యవాదాలు. బాగా అర్థం చేసుకుంది, చెప్పవలసిన విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పింది. మేము ఏ యాప్ వెతికినా కూడా ముందు ఫ్రీ అంటారు, లోపలికి వెళ్ళాక 500 కట్టమంటాడు. తర్వాత నేను చాలా సీరియస్గా దీన్ని యూజ్ చేసుకుంటాము, తప్పకుండా మేము సక్సెస్ పొందుతాము అని ఆత్మవిశ్వాసంతో మాధురి మాట్లాడిన మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి. అండ్ ఈ కాలేజీ మీకు తెలుసు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చదువుకున్న కాలేజ్. వారు కూడా పూర్వ విద్యార్థి. ఈ నల్లిని తీసుకోవాలి. చరిత్ర ఉంది ఈ కాలేజ్. ఒక ముఖ్యమంత్రిని అందించిన కాలేజీ, అంతేనా? ఒక మన రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని అందించిన కాలేజీ, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించినటువంటి కాలేజీ మన సిద్దిపేట డిగ్రీ కాలేజ్. NAC అనేటువంటి
పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత గతంలో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి అధ్యాపకులు కానీ నాతో కోఆర్డినేట్ చేసి రాష్ట్రంలో అనేక డిగ్రీ కాలేజీలు ఉన్న సిద్దిపేట డిగ్రీ కాలేజీ ఎప్పుడు కూడా NAAC A+ గ్రేడ్ సంపాదించుకొని ఒక ప్రత్యేకతను సాధించుకుంది. రామయ్య గారు ఈ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి అద్భుతంగా ఈ కాలేజీ పేరు ప్రతిష్టలు పెంచడంలో చుక్కా రామయ్య గారు కూడా ఎంతగానో కృషి చేశారు. ఈరోజు ప్రపంచంలో ఈ జెన్ జీ వచ్చిన తర్వాత ప్రపంచ ఆలోచనలు మారాయి. గ్లోబ్ అంతా కూడా ఒక గ్రామంగా మారిపోయింది. నిజంగా ఈ కాలేజ్ ఎంతో మందిని విద్యావంతులు చేసింది. ఎంతో గొప్ప గొప్ప మేధావులను ఉద్యోగులను ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి అందించిన కాలేజీ. ఇంకా విద్యలో సిద్దిపేట ముందుండాలని నేను కూడా ప్రయత్నం చేసి ఒక 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చాను, ఒక గవర్నమెంట్ ITI తెచ్చాను, అటువంటి మెడికల్ కాలేజెస్ సిద్దిపేట తెచ్చాను. నాట్ జస్ట్ MBBS, PG కూడా తెచ్చినాం. 18 డిపార్ట్మెంట్స్ లో PG సీట్స్ కూడా సిద్దిపేటలో తెచ్చాం. ఆల్ టాప్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా 18 డిపార్ట్మెంట్స్ లో మెడికల్ PG సీట్స్ కూడా సిద్దిపేటలో తేవడం జరిగింది. ఒకటి కాదు, 2 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు, 2 BSc పారామెడికల్ కాలేజీలు. BSc పారామెడికల్ కూడా చాలా ఫ్యూచర్ ఉంది. నర్సింగ్ కాలేజ్, BSc నర్సింగ్ కాలేజ్ కూడా సిద్దిపేటలో తెచ్చాం. B ఫార్మసీ కాలేజ్ కూడా తెచ్చాం. BSc అగ్రికల్చర్ కాలేజ్ కూడా తెచ్చాం. వాట్ నాట్, ఇంకా పశువుల డాక్టర్, పంటల డాక్టర్, మనుషుల డాక్టర్, అన్ని రకాల చదువులను నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం. ఇక్కడ ఇంకా కొన్ని కొత్త కంపెనీస్ తెచ్చి IT టవర్ ఫుల్ ఫ్లెజ్డ్ గా పనిచేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. సరే, ఇది మన సిద్దిపేట డీటెయిల్స్. ఇట్లా సిద్దిపేట హ్యాస్ మెనీ స్పెషాలిటీస్. ఇట్లా రిజర్వాయర్ల జిల్లా, ఆలయాల జిల్లా, విద్యాలయాల నిలయం సిద్దిపేట. సిద్దిపేట హ్యాస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నో అదర్. పెద్ద పెద్ద నగరాలు కూడా ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండదు, కానీ సిద్దిపేటలో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేశాం. గంజాయికి, డ్రగ్స్కు అడిక్ట్ అవుతా ఉన్నారు, సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతా ఉన్నారు, మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అవుతా ఉన్నారు. కొన్ని దేశాలు అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా, సమ్ ఆఫ్ ద ఫ్రాన్స్, కొన్ని దేశాలు 15 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వద్దు అని చట్టాలు చేస్తా ఉన్నాయి. అప్ టు 15 years. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే అప్పుడే పుట్టిన పాపకు కూడా ఉగ్గన్నమా ఏమంటా కదా, ముందు మొదలు పెట్టే ముద్దలు పెడతాం కదా 8 నెలలకు 7 నెలల పిల్లలకు, వాళ్ళకు అన్నం పెట్టాలంటే కూడా మొబైల్ చేయించి నోట్లో అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ 1 సంవత్సరం కష్టపడితే జీవితం అంతా సుఖపడతారు, కానీ ఈ 1 సంవత్సరం చాటింగ్ పేరు మీద, ఫ్రెండ్స్తో డిస్కషన్ పేరు మీద మీరు ఎంజాయ్ చేస్తే జీవితం అంతా కష్టపడతారు. నేను పేదవాడిని, నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు, నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు, నాకు ఎక్కడ అవకాశం ఉంటుంది, నేను ఎక్కడ తగ్గుకుంటాను అని నీకు నువ్వే మనసును తగ్గించుకుంటే తగ్గిపోదు. ఆ ఊళ్ళో ఒక ఆయన రామచంద్రన్ అని ఒక టైలర్ ఉంటాడు, దర్జీ రామచంద్రన్. రామచంద్రన్కు 4 బిడ్డలు. పేదరికం అనేది ర్యాంకులు కొట్టడానికి, సీట్లు కొట్టడానికి, ఉద్యోగం కొట్టడానికి అడ్డు కాదు, పట్టుదల ఒక్కటే ముఖ్యము. అన్నింటిలో సిద్దిపేట రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రేపు ఉద్యోగాల్లో కూడా ఉండాలి. ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది, ప్రతి వ్యక్తిలో కూడా శక్తి ఉంది. ఆ శక్తిని వెలికి తీద్దామా లేదా అన్నదే మీరు డిసైడ్ చేసుకోండి. ఈ యాప్ మీ యొక్క జీవితానికి ఒక రూట్ మ్యాప్. మీ జీవితాన్ని మార్చడంలో దిస్ ఇస్ నాట్ జస్ట్ యాప్, దిస్ ఇస్ ఎ రూట్ మ్యాప్. లైబ్రరీలో చదివి DSPగా 2 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. సిద్దిపేట లైబ్రరీలో చదివి యాప్ను వినియోగించుకోండి. ఈ యాప్లో దాదాపు 2000 క్లాసెస్ ఉన్నాయి. అక్కడ డైలీ 5 hours వింటే మొత్తం 2000 క్లాసెస్ వినడానికి 1 year పడుతుంది, 1 సంవత్సరం పడుతుంది. ఉద్యోగాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంటుంది, పబ్లిక్ సెక్టార్స్ అండర్టేకింగ్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల అవకాశాలు ఉంటాయి. అన్ని సెక్టార్స్లో కూడా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు అన్ని అవకాశాలు. ఈ యాప్లో 54 రకాల ఉద్యోగాలకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాము ఈ యాప్లో మీ అందరికీ కూడా మేము మీకు అందిస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన డబ్బులు మొత్తం నేనే కట్టేసిన, బట్ యూ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. దాన్ని ఉపయోగించండి, జాబ్ కొట్టండి. అప్పుడు మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, వాళ్ళకంటే ఎక్కువ నేను సంతోషిస్తాను. జై తెలంగాణ.